నారాయణపేటలో కనీవిని ఎరగని రీతిలో మొదటిసారి ఈ జిహాద్ యొక్క అంకురార్పణ జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈ వాడు వాడు స్టూడెంట్లు చదివేటప్పుడు కూడా స్కూళ్ళలో కూడా ఇదే రకమైనటువంటి పనులు చేశాడని చివరికి అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కూడా వాళ్ళని తీసేయడం జరిగిందని. అదేవిధంగా ఈ పిల్లవాడు ఇంకో చోట కూడా ఒక అమ్మాయిని ఇదే రకంగా చేశాడని, ముఖ్యంగా ఈడు ఆ ఏరియాలో లేని వ్యక్తి, వేరే ఏరియాలో ఉంటున్నటువంటి వ్యక్తి ఆ ఏరియాలో పోయి ఈ అశ్విని కుటుంబాన్నే మిస్మరిజం చేసి తల్లిని వాళ్ళ చెల్లెళ్ళని అందరూ కూడా ఎంతవరకు పోయిందంటే ఇది ఆ అమ్మాయి ఆయనకు పైసలు ట్రాన్సాక్షన్ చేసేది కాదు. చివరికి పెళ్లి మాట కాడికి వచ్చి వీళ్ళంతా కూడా ట్రాప్ చేసి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నమ్మించినట్లుగా, మరి చివరికి అడిగినప్పుడు మీరు మా మతంలో కలిస్తేనే నీకు పెళ్లి చేసుకుంటా లేకుంటే లేదని తెలిసిన తర్వాతనే ఈ అమ్మాయి అవడం జరిగింది అని ఈరోజు తెలిసి వస్తున్నారు. వాస్తవంగా ఇప్పుడు మేము తెలుసుకున్న చూస్తుంటే ఈ అబ్బాయి ఇదొక్కటే కాదు, ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా ఇటువంటి పనులు చేస్తున్నారని, దీని వెనకాల పెద్ద షడ్యంత్రం జరుగుతుంది. దీని వెనకాల మత మార్పిడి చేయడమే కాకుండా మన హిందూ అమ్మాయిలని తన వశపరచుకోవడానికి ఒక ప్లాన్ ప్రకారంగా వీళ్ళు ఇక్కడ చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇంకా చాలా చోట్ల కూడా ఈ రకంగా జరుగుతున్నాయని తెలిసింది. కాబట్టి నేను ఒక నారాయణపేట వాసిగా, భారతీయ జనతా పార్టీ నాయకునిగా నేను ఈ ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అనేది పక్కన పెట్టి దయచేసి వాస్తవాన్ని బయటికి తీయండి, లేకపోతే నీ పరువు ఉండదు. ఎందుకంటే నీ జిల్లా ఇది, మహిళా మీ ఎమ్మెల్యే ఉన్నటువంటి జిల్లా. కాబట్టి ఈ జిహాదీల యొక్క పరిస్థితిని మీరు వెంటనే లవ్ జిహాద్లని మీరు వెంటనే ఆపాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికే మహిళలు రోడ్ల మీద వచ్చారు. అయినా మా నారాయణపేట చాలా అందరితో కలిసిమెలిసి ప్రశాంతంగా ఉంది నారాయణపేట. రేపు మీరు ఇక్కడ సరైన యాక్షన్ తీసుకుంటే అల్లకల్లోలంగా తయారవుతుంది. రేపు ఇక్కడ కూడా లేనిపోని గొడవలు జరిగేటటువంటి ప్రమాదం ఉన్నది, కమ్యూనల్ టెన్షన్ పెరిగే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, పోలీసులను హెచ్చరిస్తున్నా, వెంటనే దీని మీద ఉక్కుపాదం పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా.